ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. దినం దేవుని వాక్యం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెననెను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు యొక్క మహోకృప మహోన్నతమైన స్థితి చూస్తే ఎంతో విచిత్రం. చూడండి, ఆయన ఏం చేయడానికి వచ్చినాడు ఈ లోకానికంటే పరిచర్య చేసుకోనికి రాలేదు. పరిచారం చేసి శిలువలో ప్రాణం ఇచ్చి అనేకులను విమోచించడానికి వచ్చినాడు. ఆయన శిలువ దగ్గరికి ఎవరు వస్తే విమోచించడానికి వచ్చినాడు. అయితే ఈనాడు యేసు ప్రభువును వెంబడించాలని కోరిన నీవు, యేసు ప్రభు రక్తంలో కడగబడిన నీవు, యేసుక్రీస్తు సంఘంలో నాటబడిన నీవు, సంఘంలో బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన మనము, మన యొక్క వైఖరి ఎట్లుంది అని ఆలోచన చేస్తే ఇక్కడ ఏదేమనుంది? పరిచారము, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకు ఎవరైనా సేవ చేయాలని కోరుకుంటాం. సేవకులు అట్నే కోరుతారు, పెద్దలు అట్నే కోరుతారు. మాకు ఎవరైనా మా మాట వినాలే, మాకు పరిచయం చేయాలని కోరుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఎట్లా వచ్చినాడు? పరిచారం చేయించుకున్నటకు రాలేదు అని గుర్తుపెట్టుకోవాలి. మనం యేసు ప్రభును వెంబడించేది ఎందుకంటే మనకు ఎవరైనా సేవ చేయాలని కోరొద్దు, మనం ఎవరికైనా సేవ చేయడానికి రావాలి. ఇది దైవ క్రమం. యేసు ప్రభువును వెంబడిస్తున్నావు అంటే తన సిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని అని చెప్తే నీ సేవ నువ్వు చేసుకోవాలి. నీ సేవ ద్వారా ఇతరులను రక్షణలోకి నడిపించాలి. ఈనాడేమైందంటే సేవకులైన వాళ్ళు మేము ఖాళీ కూర్చోనికనే వచ్చినాం, సుఖపడనికనే వచ్చినాం, వాక్యం చెప్పనికనే వచ్చినాం, కానీ మేము ఎవరికి మాకు అందరు పరిచయం చేయాలనుకుంటున్నాం. అపోస్తలైన పౌలు తన సేవ జీవితం ఎట్లుంది? డేరాలు కుట్టుకుంటూ సేవ చేసినాడు. ఇలా ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేసిన వాళ్ళు తప్పు అని అంటున్నారు చాలామంది. అది బైబిల్ క్రమం కాదని నా అభిప్రాయం. దేవుని యొక్క సేవ తన సొంత పని చేసుకుంటూ అపోస్తలైన పౌలు పెద్ద సేవకుడు. ఆయన ఎన్నో సంఘాలు కట్టినాడు, ఎంతో విస్తారమైన పరిచర్య చేసినాడు, ఎన్నో అద్భుతాలు చేయగలిగినాడు. ఆయన డేరాలు కుట్టుకుంటూ పరిచర్య చేసినాడు. ఇంకొక సంఘంలో ఏం మాట్లాడతా అంటే నేను ఎవరి యొద్ద ఆహారం ఉచితంగా పుచ్చుకోలే అని మాట్లాడినాడు. అంటే ఎవరి నుంచి ఆశపడని సేవ చేసినాడు. నేను ఎవరికి భారంగా లేను అని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు సేవకు సమర్పించుకున్న వాళ్ళు, ఈనాడు ఎంతోమంది సేవకులము, మేము ఇన్నేళ్ళ సీనియారిటీ ఉందని చెప్పుకునే వాళ్ళంతా ఏమి కోరుతున్నారు గమనించాలి. యేసు ప్రభు ఏం చేసినాడంటే ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, తన ప్రాణం నిచ్చుటకు ఈ లోకానికి వచ్చినాడు. అంటే ఆయన ప్రాణం ద్వారా మనం విమోచింపబడ్డాము కాబట్టి మనం ఆరాధన చేసేవారమై ఉండాలి. ఆయన రక్తం ఇచ్చుట ద్వారా, ఆయన శిలువ మరణం పొందుట ద్వారా, ఆయన పరిచర్య చేసుట ద్వారా విమోచింపబడ్డాం మనము అని గుర్తుపెట్టుకొని మనం ఆరాధన చేయాలి. అనేకులకు ప్రతిగా అంటే మనమందరం కూడా పాపం చేసిన ప్రతి వాడు కూడా మరణానికి పాత్రుడు అని రోమపత్రికలు రాయబడ్డది. పాపం వలన వచ్చి జీతము మరణము అని రాయబడ్డది. ఆ మరణానికి పాత్రులైన అందరికీ ప్రతిగా అందరూ ఒక దిక్కు నిలబడితే మనందరి పాపములు ఆయన మీద మోపబడి, ఆయన మీద మోపుకొని, ఆయన ఇష్టపడి సిలువలో ప్రాణం ఇచ్చినాడు. తద్వారా మనం ఈనాడు విడుదల, విమోచన, దేవుని యొక్క పరిశుద్ధ జనముగా, దేవుని యొక్క సంఘముగా విలసిల్లుతున్నామంటే కారణం యేసుప్రభు సిలువ. ఆ ఘోరమైన సిలువలో ఈ ఘోర పాపినైన నా కొరకు, ఈ ఘోర పాపినైన నీ కొరకు, ఈ ఘోర పాపంలో పడి చెడిపోయిన మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చినాడు. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము ఆయన చిందించి మనల్ని ఏం చేసినాడు? తన సంఘానికి నడిపించినాడు. తన జీవ గ్రంథం ద్వారా, తన వాక్యము ద్వారా మనల్ని పోషిస్తున్నాడు. మనం పరిచర్య చేసుకోనికి కాదు, దేవుని సంఘంలో నాటబడి ఆయన మహిమ కొరకు వర్ధిల్లేవారమై, ఆయన మహిమ కొరకు ఫలాలు ఫలించేవారమై ఉండాలని దేవుని యొక్క కోరిక. ఎంత అమూల్యమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు! ఆయన సర్వభౌమ అధికారం కలిగి సర్వ సృష్టికర్త అయిన దేవుడు అయినప్పటికీ ఆయన ఏం చేసినాడంటే నిరాయుధుడుగా, ఏమీ లేనివాడుగా, రిక్తుడుగా శిలువలో ప్రాణం ఇచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధన చేద్దాం. మన కొరకు ఆయన పరిచర్య చేసినాడు. ఇతరులకు శిష్యుల పాదాలు గడిగినాడు. ఎంతోమందిని, కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులందరినీ బాగు చేసినాడు. ఆయన చేసినాడు, ఎవరికి యుద్ధం చేపించుకోలే. అంతేగాక ప్రాణం ఇచ్చినాడు. ఇది గొప్ప ప్రేమ. ఈ ప్రేమకు మనం ఏం ఇవ్వలేం. మనం ఆరాధన చేద్దాం, దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దయల తండ్రి, పరలోకం మొదలుకొని ఈ లోకంలో ప్రాణం పెట్టినావు.
మా కొరకు సమస్త పరిచర్య చేసినావు. యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ కొద్ది స్థితి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.